హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఎంఐ వచ్చరికి ఒక మంచి మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఎంఐ 11 లైట్ అనమాట. వరల్డ్లోనే థిక్కెస్ట్ స్మార్ట్ ఫోన్. ఇది చాలా సన్నగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ వచ్చరికి, అండ్ అలాగే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. వరల్డ్లోనే ఇదే అంత తక్కువగా వెయిట్ కలిగిన మొబైల్ అనమాట ఇది. సో ఈ వీడియోలో అయితే మనం ఈ మొబైల్ గురించి డిస్కస్ చేద్దాము. అసలు ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనొచ్చా కొనకూడదా, ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇంకేం కావాలి, మీరు చూసిన sairamcinetech in Telugu, this is your friend Sairam gottipati. Let's get into the video. గైస్, దీని యొక్క వెయిట్ వచ్చరికి 157 grams అయితే ఉంటుంది అనమాట. 6.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది ఇది. సో ఇదే అనమాట వరల్డ్లో థిక్కెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ లైటెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కంపేర్ చేసినా సరే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దాన్ని కంపేర్ చేస్తూ కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఫస్ట్ దీని ఒక స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో దీని యొక్క డిస్ప్లే వచ్చరికి 6.55 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 240 Hz టచ్ శాంపుల్ రేట్ అయితే వస్తుంది అనమాట. HDR10 సపోర్ట్ ఉంటుంది. 10-bit టెక్నాలజీ అయితే వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫ్లాగ్షిప్లో షామీ అయితే యూజ్ చేస్తుందో ఆ డిస్ప్లే వచ్చరికి దీన్ని యూజ్ చేయడం జరిగిందనమాట మనకి. అండ్ అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్స్ అయితే వస్తుంది. అండ్ దీనికి ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చరికి Qualcomm Snapdragon 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. 4G ప్రాసెసర్ అనమాట ఇది. సో ఇది వైఫై వచ్చరికి 2 GHz అండ్ 5 GHz బ్యాండ్స్ కూడా డిటెక్ట్ చేయగలదు. అండ్ ఇంక బ్యాక్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ లో మెయిన్ కెమెరా 64 MP, దీని అపర్చర్ f1.7 ఉంటుంది. GW3 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సామ్సంగ్ నుండి అయితే ఉంటుంది అనమాట ఈ సెన్సర్ వచ్చరికి. అండ్ అలాగే 8 MP ఉంటుంది. దీని అపర్చర్ f2.2 ఉంటుంది. 112 degrees వైడ్ యాంగిల్ అయితే మీరు షూట్ చేసుకోవచ్చు. అండ్ 5 MP టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది టెలిమాక్రో లెన్స్ అంటారు వీటిని. సో ఈ లెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి మీరు వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బ్యాక్ వచ్చారు మీకు 23 మోడ్స్ అయితే ఉంటుంది దీంట్లో. అంటే 23 ఉంటాయి కదా మనకి, కలర్ ఫిల్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవడం, వీడియోస్ అన్ని దీంట్లో అయితే ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఎఫెక్ట్ యూజ్ చేసి మీరైతే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 23 మోడ్స్ అయితే ఉండడం జరుగుతుంది దీంట్లో. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చరికి 16 MP ఉంటుంది. దీని అపర్చర్ f2.4 ఉంటుంది అనమాట. దీన్ని యూజ్ చేసి మీరు వైడ్ యాంగిల్ అన్ని దీంతోనే షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫ్రంట్ వచ్చి 1080p 60 FPS వరకు వీడితే షూట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 23 మోడ్స్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఆబ్వియస్లీ ఉంటుంది అనుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క బ్యాటరీ 4350 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. విత్ 33 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంత తక్కువ థిక్నెస్లో వీళ్ళు ఇంత కేపబుల్ అయిన బ్యాటరీ యూజ్ చేశారు. చాలా మంచి ఎక్కువ కెపాసిటీ కలిగిన బ్యాటరీ యూజ్ చేయడం జరిగింది. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు షామీ వచ్చరికి. సో మెయింటైన్ చేశారు బాగానే. సో ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే ఇంకా దీంట్లో అదనపు ఫీచర్లు వచ్చరికి ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. దీంట్లో IPS 53 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చరికి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.1 సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హై రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ అయితే పొందిందనమాట. అండ్ బ్లూటూత్ హై రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ కూడా పొందింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ NFC కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో చాలా అయితే మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి దీనికి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చరికి మీకు పవర్ బటన్ ఉంటుంది. ఆ పవర్ బటన్ మీకు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే దీనికి అటు సైడే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇంకా బాటమ్ సైడ్ చూసుకుంటే కింద స్పీకర్ గ్రిల్ కనపడుతుంది, Type-C పోర్ట్ కనపడుతుంది, అండ్ సిప్ ట్రే కనపడుతుంది అనమాట. ఇది వచ్చరికి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ ఒక డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఒక స్లాట్ అయితే మీ సిమ్ వేసుకోవచ్చు, ఇంకో స్లాట్ వచ్చరికి మీకు డిసైడ్ అవ్వుకోవాలి. అంటే మెమరీ కార్డ్ వేసుకోవాలి లేదా సిమ్ కార్డ్ వేసుకోవాలి, అది మీ ఇష్టం అనమాట. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏముండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇంకా టాప్ సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్ బ్లాస్టింగ్ కనపడుతుంది. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనపడుతుంది అనమాట. బ్యాక్ వచ్చరికి మనకి 3 కెమెరాస్ ఉంటాయి. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. డ్యూయల్ ఫ్లాష్ ఉంటుంది. అండ్ కిందకు వస్తే మనకి షామీ అండ్ రాస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చరికి మనకి పంచ్ హోల్తో వస్తుంది అనమాట ఇది. సో దాంట్లో 16 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అయితే అలా ఉంటుంది అనమాట. మనకి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. సో దీనికి 2 వేరియంట్స్ ఉంటాయి, 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. 4GB + 64GB వేరియంట్ అదైతే మనకి అవైలబుల్ తీసుకురాలేదు. సో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 6GB + 128GB వేరియంట్ అండ్ 8GB + 128GB వేరియంట్ అనమాట. 6GB + 128GB వేరియంట్ వచ్చరికి 22,999 రూపీస్ పెట్టారనమాట. అంటే 23,000 అయితే మీకు వస్తుంది. అండ్ అలాగే 8GB + 128GB వేరియంట్ వచ్చరికి 24,000 రూపీస్ పెట్టారు, 1 రూపీ తక్కువ.
సో ఇది మీకు 25th నుంచి అయితే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. 28 నుంచి మీకు ఫస్ట్ సేల్ ఉంటుంది. సేల్ అయితే నడపబోతున్నారు. ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా అయితే నడపబోతున్నారు అండ్ mi.comలో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. సో వీళ్ళు ప్రీ ఆర్డర్లో వచ్చరికి వీళ్ళు ఒక డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇన్స్టెంట్ డిస్కౌంట్ 1000 రూపాయలు అయితే మీకు తగ్గుతుంది. అండ్ అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. అంటే 1500 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే ఏదైతే మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మీకు అదనపు 1500 రూపీస్ అయితే తగ్గిద్ది అనమాట. సో ఇది మొత్తం ఓవరాల్గా మనకి 19,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఆ ప్రీ ఆర్డర్ 25th వరకే అనమాట. ప్రీ ఆర్డర్ అయితే ఇంకా 28 నుంచి మనకు సేల్ నడుస్తుంది. అదైతే 22,000కే మీకు వస్తుంది, 23,000కి వస్తుంది. అండ్ 8GB 128GB వేరియంట్ వచ్చరికి 24,000కి అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది కొనొచ్చా అంటే నాకు తెలిసినంత వరకు అది కొనడం కరెక్ట్ కాదని నేను చెప్పాను. ఎందుకంటే మనకి రాబోయే కాలంలో మనకు 5G అయితే వస్తుంది. సో ఎవరైతే నాకు 5G అంత ఇంపార్టెంట్ కాదు అండ్ ఎవరైతే నాకు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాదు, నేను గేమ్ లవర్ని అయితే కాదు, ఎవరైతే మీ ఫాదర్ అండ్ మదర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా మీ సిస్టర్స్ ఉంటారు కదా, సో ఎవరైతే గేమింగ్ ఎక్కువ ఆర్డర్, ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ మనకి డిస్ప్లే అండ్ ఫోన్ కూడా చాలా సన్నగా ఉంటుంది అనమాట. మనకి ఫోన్ కూడా చాలా ఏదైతే మనకి బ్లూ కలర్ అండ్ కొరల్ ఏదో అంటున్నారు వాళ్ళు. సో నాకైతే అది ఆరెంజ్ టైప్ కలర్ అయితే కనపడుతుంది అది. సో వాళ్ళు ఏదో పేరు పెట్టారు. సో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి. సో 2 కలర్స్ మనకి గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందని. సో వాళ్ళకైతే ఎవరైతే మనకి ప్రయారిటీ ఎక్కువ డిస్ప్లే అంటున్నారో వాళ్ళకైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫాదర్ అండ్ వాళ్ళకైతే మనం ఎక్కువ డిస్ప్లే చూస్తారు. సో మూవీస్ అండ్ చూస్తారు కాబట్టి అదైతే సెట్ అవుతుంది. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో గేమింగ్ లవర్స్ అయితే ఇది సెట్ కాదు. సో ఎంత సన్నగా ఉన్నప్పటికీ దాంట్లో గుండె అయితే బాగాలేదు అనమాట. సో 732 ప్రాసెసర్ అనేది చాలా ఓల్డ్ ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ ఆల్రెడీ వీళ్ళు Qualcomm Snapdragon Redmi Note 10 Pro Max అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఒకే ప్రైస్లో వస్తుంది. ఇప్పుడు మనకి ప్రీ ఆర్డర్లో చూసుకుంటే ఏది 19,000 రూపీస్కి రెండు వచ్చేసరికి మనకి ఒకే ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. Redmi Note 10 Pro Max ఇది ఏది అనమాట. 2 గ్లాస్ బాడీతో వస్తుంది, 2 కార్నింగ్ 5 ప్రొడక్షన్ అయితే వస్తుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్. అండ్ కెమెరాస్ వచ్చరికి ఇది బాగుంటుంది. 108 మెగాపిక్సెల్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. మెగాపిక్సెల్ ఎప్పుడు పెద్ద మ్యాటర్ కదనమాట. సో ఏదైతే మనకి ఆప్టిమైజేషన్ కరెక్ట్గా చేయగలుగుతుందో అది బెస్ట్ కెమెరా అవుతుంది. ఆప్టిమైజేషన్ కరెక్ట్గా లేదనేది వేస్ట్ కెమెరా అవుతుంది అనమాట. అంటే మెగాపిక్సెల్ పెద్ద మ్యాటర్ కదని చెప్తున్నాను ఓవరాల్గా. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెటరు. ఏదైతే Redmi 11 Lite అనమాట, Mi 11 Lite రెడ్మీ అంటున్నాను. ఇది వేరే బ్రాండ్, ఇది వేరే బ్రాండ్, కాకపోతే రెండు ఒకటే మన దృష్టిలో అయితే. సో అదనమాట. సో ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ డిస్ప్లే అండ్ బ్యాటరీ, సో బ్యాటరీ కూడా పర్లేదు, 4350 mAh బ్యాటరీ అంటే పెద్ద మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు, మంచి కెపాసిటీ కలిగిన బ్యాటరీ అనమాట. సో మీకు 1 డే అయితే కన్ఫర్మ్గా వస్తుంది, అది చెప్పగలను నేను. అండ్ AMOLED డిస్ప్లే. సో డిస్ప్లే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఒక సన్నటి మొబైల్ కావాలి నాకు Xiaomi బ్రాండ్లు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. లేదు నేను వెయిట్ చేస్తానంటే ఇంకా మనకి రాబోయే కాలంలో చాలా మొబైల్స్ అయితే అవైలబుల్ వస్తాయి. ఎందుకంటే మనకి రేపు ఎల్లుంటో జియో జరగబోతున్నమాట ఒక మీటింగ్, దాంట్లో వాళ్ళు రోడ్ మ్యాప్ అయితే ఇస్తారు మనకి. ఏదైతే 5G ఎప్పుడు వస్తుందో మనకి చెప్పేస్తారు. సో దాన్ని బట్టి కంపెనీస్ కూడా మళ్ళీ మొబైల్స్ రంగంలో దించుతారనమాట రాబోయే కాలంలో. సో 2 months 3 months వెయిట్ చేసి మీకు మంచి దీనికి మించిన మొబైల్స్ అయితే వస్తాయన్నమాట. సో అదనమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చుతుంది కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సాయిరామ్ గొట్టిపట్టి ఎప్పటికప్పుడు Cine&Tech మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ సాయిరామ్ గొట్టిపట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.